అందరికీ నమస్కారం. 4 ఎకరాల 25 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి. ఈ ప్రాపర్టీ నల్లగొండ జిల్లా దగ్గర నుండి చూడాలండి. నల్లగొండ జిల్లా దగ్గర నుండి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి 2 వేస్ నుంచి మనం వెళ్ళొచ్చు అండి. విజయవాడ హైవే నుంచి వెళ్ళొచ్చు, అలాగే సాగర్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. సాగర్ హైవే నుంచి వెళ్తే 110 కిలోమీటర్లు, 105 నుంచి 110 కిలోమీటర్ల దూరం. అలాగే విజయవాడ హైవే నుంచి వెళ్తే కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 120 to 130 కిలోమీటర్స్ దూరంలో అయ్యే అవకాశం ఉందండి. సో సాగర్ హైవే దీని కనెక్టివిటీ. సో ప్రాపర్టీ అయితే మొత్తం తోట ఉంటుందండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది. అండ్ ప్రాపర్టీ రెడ్ సాయిలా లేదా తోట ఎలా ఉంది, ఇవన్నీ క్లియర్గా మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాం. సో తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. అంటే మేము పెట్టేవి కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ పెడుతుంటాం, కొన్ని అంటే ఎమర్జెన్సీకి ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి కానీ, లేకపోతే పిల్లలు బయట దేశాలకు పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా రైతులలో. సో అలాంటి వాళ్ళు ఇమీడియట్లీగా అమ్మాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం కొంచెం మార్కెట్ రేట్ కంటే ఒక 5-6 లక్షలు 10 లక్షలు తక్కువ వస్తుంది మనకు ఆ ప్రాపర్టీ. సో అలాంటి ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టేది అవన్నీ మీకు వస్తుంటాయి అన్నమాట. సో మేము పెడుతుంటే డైరెక్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. మరి మీరు వెతకాల్సిన అవసరం లేదనమాట. పెట్టే ప్రతి వీడియో వస్తుంటుంది. సో అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తము 4 ఎకరాల 25 గుంటలండి. సో రోడ్ ఫేస్ బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 350 వరకు రోడ్ ఫేస్ ఉంటుంది. ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీని మనము 3 పార్ట్స్గా కూడా మనం డివైడ్ చేయవచ్చు అండి. 1 ఎకరు, 2 ఎకర్స్, 3 ఎకర్స్ అట్లా డివైడ్ చేసేయచ్చు. అంటే మనకి ఇందులో ఒక 1 ఎకర్ అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు, లేదు ఒక 2 ఎకర్స్ అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు. ఎందుకంటే అంత రోడ్ ఫేస్ ఉంది కాబట్టి మనం అలా డివైడ్ చేసి మనం ప్లాన్ చేయవచ్చు. సో ఇదేంటంటే కొంచెం ప్రాపర్టీ ప్రైస్ కూడా తక్కువనే ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 32 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారండి. 32 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా తగ్గుతాయి. సో ఏంటంటే అండి, ఇప్పుడు మార్కెట్ రేట్ల ప్రైస్ కంటే కొంచెం తక్కువలో ఉందనుకోండి, ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను పెట్టేది ఏంటంటే, కొంతమంది వీడియోస్ పెట్టే వాళ్ళు కూడా ఎలా పెడతారంటే ఫ్రంట్లో బాగా ఉండి బ్యాక్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అంటే మన వీడియో కనబడేదే మంచి అప్రిషియేషన్ లాగా 10 మందికి రీచ్ అయ్యేలాగా వీడియోస్ పెడతాము. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం ఏదో అంత డ్రాప్ బ్యాక్ ఉంటుంది. సో మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్కి మనకు కావాలనుకుంటే ఏదో ఒక డ్రాప్ బ్యాక్ ఉంటుంది. సో అది మనము చూడాలండి. మనము ఈ వీడియోస్లలో, లొకేషన్లలో ఏం తెలియదు. మనం ఒక ప్రాపర్టీ ఇంత డబ్బులు పెట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనము ప్రాపర్టీ కొనాలనుకుంటున్నప్పుడు 1-2 సార్లు చూసుకోవడం బెటర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వేరే ప్రాపర్టీ చూపిస్తారు, అదంతా కరెక్ట్గా ఉండవు. సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవన్నీ చేయాలంటే ఏంటంటే ఒకసారి విజిట్కి వెళ్తేనే కదా. ఇప్పుడు మీకు ఒక మీడియేటరు ఒక ప్రాపర్టీ చూపెట్టాలంటే అతనికి సక్సెస్ అయితేనే అతనికి ఎంతో అంత కమిషన్ వస్తుంది. సో అతని వర్క్ సాటిస్ఫై అవుతాడు కదా. సో మ్యాక్సిమం ఎవరైనా కానీ మంచి ప్రాపర్టీ చూపించడానికి ట్రై చేస్తుంటారు. నేనైతే ఒక మంచి ప్రాపర్టీ అయితే చూపెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇలాగే మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో కూడా, ఇంకా తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే అవి ఇప్పుడు టోటల్ కాకుండా ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి, బ్లాక్ టాప్ రోడ్ కాకుండా మట్టి రోడ్స్ ఉంటాయి. అట్లాంటివి ప్రాపర్టీస్ కూడా 25 lakhs, 28 lakhs, 26 lakhs per ఎకర్ చొప్పున కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో అలాగే ఈ ఏరియాస్లో ఎక్కడైనా మీకు ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి. అవి కూడా మేము సేల్ చేపిస్తాం. అలాగే ఈ ప్రాపర్టీలో బోరు, వాటర్ ఫెసిలిటీ, ఒక చిన్న రూము అవన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్.